ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం గందరగోళంగా ఉంది. డాలర్ ఏమో పడిపోతుంది, దానికి ఆల్టర్నేటివ్ రాలేదు. కాబట్టి నేను చెప్పేది గోల్డ్ సిల్వర్ ఎక్కడ దాకా పెరుగుతాయి అంటే ఇప్పుడు పడవు. తగ్గినా పెరిగినా ఒక రేంజ్లో అలా జరుగుతుంటాయి. సిల్వర్ ఏమో కాస్త ఎక్కువ తగ్గి ఎక్కువ పెరగచ్చు, పెరుగుతాయి. ఇక్కడ మీకు ఇంకో కారణం సెంట్రల్ బ్యాంకులు బాగా కొంటున్నాయి. రైట్. గోల్డ్ చైనా కొంటుంది, రష్యా కొంటుంది, బ్యాంకులు బాగా కొంటున్నాయి. అన్ని అమెరికన్ బ్యాంకులు కూడా కొంటుంది అనుకుంటా. గోల్డ్ కొంటున్నారు బాగా సెంట్రల్ బ్యాంకులు. గోల్డ్ సిల్వర్ కూడా కొంటున్నారు ఈ మధ్య. సిల్వర్ కూడా గతంలో లేదు, సెంట్రల్ బ్యాంకులు సిల్వర్ కూడా కొంటున్నాయి ఈ మధ్య. సో ఇదొకటి. కాబట్టి ఏంటంటే మీకు కొత్త ఇంటర్నేషనల్ న్యూ ఫైనాన్షియల్ అండ్ గ్లోబల్ ఆర్డర్, కొత్త ఆర్డర్ వచ్చిందాక పాత ఆర్డర్ పోతుంది. ఇది ప్రపంచంలో ఈరోజు నేను చెబుతుంది కాదు, నేను గత 20 సంవత్సరాలకు చెబుతున్నా ఇదే 25 ఏళ్ళుగా. ప్రపంచంలో అమెరికా సంక్షోభంలోకి వెళ్ళబోతుంది, అమెరికా కుప్పగొలిపోద్ది నా పుస్తకాలు కూడా ఉన్నాయి. లేటెస్ట్ కూడా 2024లో పుస్తకం వేసాం, మానవాళికి మహోదయం, అంతం కాదు ఇది ఆరంభం అని. అంటే ఇప్పుడు జరుగుతున్న సంక్షోభంతో కంగారు పడద్దు, ఇది ఏం కాదు, కొత్త రోజు వస్తుంది, మంచి రోజు రాబోతుంది, కొన్నాళ్ళు ఇట్లాగే ఉంటుంది అనేది చెప్తా. అది అంతకుముందు కూడా రాసి అమెరికా వ్యవస్థ కూలిపోతుంది అనేది సమాధిలోకి సామ్రాజ్యవాదం అని దానికి ముందు మహాసామ్రాజ్యం మరణ వేదనని, దానికి ముందు ఇది అసలు అమెరికా, అంతర్గత పత్రం, అంతర్జాతీయ పత్రం, 4 పుస్తకాలు. ఈ 4వది ఇప్పుడు నేను చెప్పిన పుస్తకం. సో ఓవరాల్ గా అమెరికా పడిపోద్ది అనేది. కాబట్టి ఈ క్రైసిస్ టైంలో మీకు ఏది నిశ్చల నిశ్చితాలు లేవు. దేర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ స్టెబుల్, అందరికీ యాక్సెప్టబుల్ అంటూ లేదు. అది వచ్చిందాక ఈ గోల్డ్ సిల్వర్కి తప్పదు మనకి.